యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ఒలీవల తోట నుంచి వచ్చి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో అక్కడ కూర్చొని ఇలా కూర్చోగానే చాలామంది యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి అనేక మంది వచ్చారు. వారందరితో యేసయ్య మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో అక్కడుండే పరిసయ్యులు శాస్త్రులు కలిపి ఒక స్త్రీని తీసుకొని వచ్చారు, లాక్కుంటూ వచ్చారు. అప్పటికి ఇవన్నీ గాయాలు ఉన్నాయి. ఆమెను తీసుకొని వచ్చి వారందరి మధ్యలో నిలవబెట్టారు. ఆమె నిలవబెట్టి వెంటనే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మన పితరుడైన మోషే ఏం చేశాడంటే, వ్యభిచారం వలన ఎవరన్నా పట్టుబడితే వాళ్ళను రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి అని అన్నాడు కదా. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చెప్తావా, ఫర్గా చెప్తావా? బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒకరు వ్యభిచారం వలన పట్టబడితే రాళ్ళేసి కొట్టాలి అని చెప్పి అంతమంది జనం దేవాలయంలో దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చిన వారైతే శాస్త్రులు పరిసయ్యులు గుంపుల కింద వచ్చి ఒక ఆడామని అందరి ముద్దు నిలవబెట్టారంట. మధ్యలో నిలవబెట్టారు. ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి. మాట్లాడుతూ అందరూ ఈమె వ్యభిచారం వలన ఈమె పట్టబడింది. మోషే చెప్తున్నాడు కదా ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు రువి కొట్టమని, నువ్వేం చెప్తావు? 10 కమాండ్మెంట్స్కి మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేల మీద వంగి ఇలా రాస్తూ ఉన్నాడు. ఏదో ఇలా రాస్తూ ఉంటే వాళ్ళు ఇంకా తొందర చేస్తూ ఉన్నారు. బోధకుడా, చెప్పు కమాన్, ఈమె వ్యభిచారంలో దొరికింది, ఏం చేయాలి? మోషే రాళ్ళేసి కొట్టమని చెప్పాడు, కొట్టొచ్చా లేదా అని అడుగుతా ఉన్నాడు. మనుషులకి ఇతరుల యొక్క మనోభావాలు కానీ ఇతరులు ఎంత అవమానపరచబడతారు కానీ తెలియకుండా అక్కడ నిలబెట్టారు. అంత బలవంతం చేస్తూ ఉంటే అలా రాస్తున్న ఆయన లేచి, తప్పకుండా రాళ్ళతో కొట్టచ్చు, కానీ మీలో పాపము లేని వాడెవడో వాడు ముందు రాయేయండి అని మరలా నేల మీద ఇలా రాసుకుంటూ ఉన్నాడు. పాపము లేనివాడు రాయి వేయండి అనేటప్పటికి బైబిల్ చెప్తా ఉంది, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కొక్కరు ఆ రాళ్ళు అక్కడ పడేసి మొత్తం అందరూ వెళ్ళిపోయారంట. బైబిల్ ఏముందో తెలుసా? యేసు ఒక్కడే మిగిలేనో అని. ఆ మీద రాయి వేయడానికి పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడే అక్కడున్నాడు, ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఒక్కడు రాయి వేసేవాడు లేకుండా వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆమె మధ్యలో ఉంది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎంత అద్భుతంగా పిలిచాడు ఆయన. అమ్మా అని పిలిచాడు. అందరూ వ్యభిచారి అని అంటాను. మరి వ్యభిచారం చేస్తుండే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అంటున్నారు కదా, మరి అమ్మతో చేస్తున్నాడు ఎక్కడికి పోయాడు? వాడిని తీసుకొని రావాలి కదా మరి. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా అని చెప్పి వల్గర్గా మాట్లాడలా. అమ్మా, నిన్నెవరైనా ఏమని అన్నారా? ఎవరేమనలేదయ్యా. అంటే గింటే నువ్వే నన్ను అనాలయ్యా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కూడా నేనేమే అన్నాను, ఇకను పాపం చేయకము అని చెప్పి నిందకు ప్రతిగా ఆమెను ఘనతనిచ్చి గౌరవించి అమ్మ అని పిలిచి అక్కడి నుంచి ఆయన పంపించాడు. హల్లెలూయా. తర్వాత ఆమె ఎంత గొప్ప సేవకురాలు అయిపోయిందో చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతాం. సో మన దేవుడు ఎవరు అని చెప్పంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ అవమానమునకు ప్రతిగా మీరు రెట్టింపు ఘనతను పొందుదురు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తాం. ఈ రోజున ఎవరైతే అవమానపరచబడుతూ ఉన్నారో, ఎవరిని గురించి అయితే పుకార్లు లేపుతున్నారో, ఎవరైతే నువ్వు తప్పుడు మనిషి గురించి మాట్లాడుతున్నారో వారి ముందు నువ్వు చచ్చిపోనవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఎంతోమంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. జీవితంలో ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి అవమానపరుస్తూ ఉంటారు. ఎలిజబెత్